స్వామి రోజు వెళ్ళేవాడిని. మా నాన్నగారు చెప్తే ఇంక రోజు నాకు స్కూల్ అక్కడే లూథరన్ హై స్కూల్లో చదివేదాన్ని రాజమండ్రిలో. ఏదైనా పీరియడ్ ఖాళీ ఉందంటే నేను ఆ గట్టు గోదావరి గట్టు మించి తిన్నగా నడుచుకుంటూ వచ్చేసేదాన్ని అనమాట. ఒకరోజు స్వామి లోపల ఎక్కడో ఉన్నారు. ఉంటే అందరూ వెళ్తూ ఉంటే అప్పుడు అంత మంది లేరు కూడా. నేను కూడా వాళ్ళందరితో పాటు నన్ను ఎలా లోపలికి పంపించారో నాకు తెలీదు. నేను ఒక తలుపు పక్కన నించుని అలా చూస్తున్నాను అనమాట. ఆ రూపం కూడా నాకు ఇవాళకి నాకు అలాగా కళ్ళల్లో అలాగా ఉంటుంది. ఆ తర్వాత మా నాన్నగారు ఇక్కడికి విజయవాడ ట్రాన్స్ఫర్ అవ్వడం, విజయవాడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇంకా మేము ఇక్కడ హనుమాన్పేటలో భజన్ సెంటర్ ఉండేది. మణమ్మ గారని వాళ్ళ ఇంట్లో ఉండేదన్నమాట. అయితే మా నాన్నగారు ఏం చేసేవారంటే ఎక్కడికి వచ్చినా మనం స్వామి భక్తులం ఎలా ఉంటుందంటే భజన్ సెంటర్ ఎక్కడ ఉంది తీసుకెళ్ళాలి అని మా నాన్నగారు మేము గురువారం అలాగా భజనకి తీసుకెళ్ళేవారు మమ్మల్ని. మేము ఇక్కడే మా నాన్నగారు రైల్వేలో చేశారు. ఆయన క్వార్టర్స్ కూడా నేను ఇదే సరౌండింగ్స్ అంటే బొగ్గులైన్ క్వార్టర్స్లోనే ఉండేదాన్ని. ఇక్కడ హనుమాన్పేట చాలా దగ్గర. మేము భజనకి వెళ్ళేవాళ్ళం అనమాట.